తిరుపతిలో హెల్మెట్ పై కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వాహనదారుల భద్రతే ముఖ్య ఉద్దేశంగా హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు పెట్టామన్నారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 500 మందికి పైగా ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని అన్నారు. వాహనదారుల్లో చైతన్యం అవసరమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. నేరాలకి కేవలం హెల్మెట్ అనేది అడ్డు కాదు, ఖచ్చితంగా వివిధ రకాల క్లూస్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా తీసుకుంటాం. కేవలం ఫేషియల్ రికగ్నిషనే హెల్మెట్కి ప్రధాన ధ్యేయం కాదు కదా. అంటే ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రమాదమే చాలా ఇంపార్టెంట్, ప్రమాదాన్ని రక్షించడమే వెరీ ఇంపార్టెంట్ తప్ప క్రైమ్ అనేది ఎక్కడో మేజర్లీ 1 or 2% ఉంటుంది. బైక్లో తిరిగేవాడు క్రైమ్ చేసేవాడు, కానీ ఈ బైక్ ద్వారా వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా వీళ్ళు టేక్. ఈ విధంగా ఇప్పుడు ఆల్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ తప్పకుండా ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ హెల్మెట్ అక్కడ కంపల్సరీ. అక్కడే అంత పెద్ద సిటీస్లో వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్. మనం ఖచ్చితంగా చేయగలం. క్రైమ్ ప్రివెన్షన్కి వీ కెన్ గెట్ క్లూస్ ఫ్రమ్ బైక్ నెంబర్. అదర్ చాలా దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్, అదేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం ఇదంతా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్. పెట్రోల్ బంక్ దగ్గర మెన్ పోస్ట్ చేస్తాం, టైం స్టాంప్డ్ ఫోటోలు తీసుకుంటాం, సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం. తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం. తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ 2 వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 2 వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 500కు పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల, బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. అందులో సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్. అంటే హెల్మెట్ కనుక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజరీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారిపడినప్పుడు కూడా మనం మేజరీస్ బారిన పడకుండా చూసుకోగలము. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మన అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.